వరంగల్ జిల్లా నర్సంపేటలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. శంకర్ గౌడ్ మృతదేహం తరలింపు విషయంలో పోలీసుల తీరుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మృతదేహంతో పోలీసులు రాజకీయం చేయడం ఏంటని ఆయన నిలదీశారు. నర్సంపేట డిపో వద్ద భౌతిక కాయాన్ని ఉంచి నివాళులర్పించాలన్న కుటుంబ సభ్యుల కోరికను ప్రభుత్వం ఎందుకు అడ్డుకుంటోందని ప్రశ్నించారు. నర్సంపేట డిపో ఏమైనా పాకిస్తాన్లో ఉందా అని ఘాటుగా స్పందించిన సంజయ్ అక్కడ భద్రత కల్పించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందా అని ఎద్దేవా చేశారు. తాము శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చినా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ కార్యకర్తని ఇవ్వలేకపోయినా వాళ్ళ కార్యాలయాలు తీసుకోవడం ఒక సెంటిమెంట్. 20 సంవత్సరాలు ఆర్టీసీలో పనిచేశారు. ఆయన తీసుకుపోయి ఒక డెడ్ బాడీ తీసుకుపోయి ఒక 5 నిమిషాలు 2 నిమిషాలు డిపో దగ్గర ఉంచాలని చెప్పి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ కుటుంబ సభ్యులు. ఆర్టీసీ డిపో ఇండియాలో పాకిస్తాన్లోనో బంగ్లాదేశ్ లో ఇక్కడ ఉన్నది. పోయి చూసి వాడు కామర్స్ ఉన్నది ఏం లేదు. ఇది అలవాటు అయిపోతుంది అంటే కనుక జరపకపోతే ప్రభుత్వం కట్టలేదు. వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పిన దాన్ని ఇచ్చేవాడు. ఇది వచ్చి ఏదో మనం రాజకీయం చేయడానికి దానికోసం కాదు. ప్రభుత్వమే కావాలనే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ తీసుకోవడం ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారు, నేను కూడా అన్నా నేను బస్ ఎక్కుతా ఎన్నెన్ని చూడ ఎవరు రాకుండా చేస్తాను. నేను కూడా ఇవ్వలేరు. ఏ నాయకుడు ఇవ్వలేరు. వాళ్ళ కుటుంబ సభ్యులను ఒక అంబులెన్స్ తీసుకొని బాడీని పోలీస్ ఆఫీసర్ పోయి 5 నిమిషాల నుంచి తీసుకురండి. ఎవరు రాకుండా ఆపే బాధ్యత మాది. వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పారు ఎవరు రారు మేము చూసుకుంటాము, అందరినీ ఆపుకుని ఆపే బాధ్యత మాది. ఇంతకంటే ఏం కావాలి? తెలంగాణలో గిన్ని ఆంక్షలు గిన్ని ఆక్షేపాలు ఇంత నిర్బంధం అంటే అందరూ ఏమంటున్నారు, పేనమికలు పోయేటవి అవి అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా అధికారం లేనప్పుడు ఒక రకంగా వాదంటే. ఇలా ఆర్టీసీ కార్మికులకు ప్రత్యేక నిబంధన అన్నట్టుగా ఆర్టీసీ కార్మికులు ఎవరు చనిపోయినా కూడా ఆర్టీసీ కూడా పోరాదు నిషేధం. ఏదైనా ఇంకేం బెదిరిస్తున్నారనో మీరు చెప్పినట్టు వినకుంటే మీరు బెనిఫిట్స్ రాకుండా చేస్తాను. ఇద్దరు కాంగ్రెస్ పార్టీ నాయకులు బెదిరిస్తున్నారు. చెప్పగలుగుతున్నారు పైసలు ఇచ్చారు ఇంకెప్పుడు ఊకుంటావేది ఇంకెప్పుడు ఎట్లా కూర్చోాలో కొంచెం అవసరం చేస్తారు. అట్లా వార్నింగ్లు హెచ్చరికలు చేస్తే ఎవరు భయపడ్డాడు కాదు. చేతులు కూర్చొని వెళ్ళారు. అనవసరంగా ప్రభుత్వము ఇష్యూను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే జరుగుతున్నది. బట్ ఈ ప్రభుత్వం వెంటనే వచ్చి ఎవరొకరు వచ్చి మీరు ఆ బాడీని తీసుకుపోయి ఒక 5 నిమిషాలు వరంగల్ జిల్లా నర్సంపేటలో హైటెన్షన్ నెలకొంది. శంకర్ గౌడ్ మృతదేహం తరలింపు విషయంలో పోలీసుల తీరుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మృతదేహంతో పోలీసులు రాజకీయం చేయడం ఏంటని ఆయన నిలదీశారు. నర్సంపేట డిపో వద్ద భౌతిక కాయాన్ని ఉంచి నివాళులర్పించాలన్న కుటుంబ సభ్యుల కోరికను ప్రభుత్వం ఎందుకు అడ్డుకుంటోందని ప్రశ్నించారు. నర్సంపేట డిపో ఏమైనా పాకిస్తాన్లో ఉందా అని ఘాటుగా స్పందించిన సంజయ్ అక్కడ భద్రత కల్పించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందా అని ఎద్దేవా చేశారు. తాము శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చినా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.